పడవెళ్ళిపోతోంది రో మానవుడా దరిజేరేదెట్టాగురా పడవెళ్ళిపోతోంది రో కాదంటే పోయింది మీ కొడుకు పరువు పోయింది. ఏంట్రా ఏమైంది? ఎంతంటారేంటండి మన మాధవరావు లెవెల్ ఏంటి, ఆయన చెల్లెలను ఆడికిచ్చి పెళ్లి చేయటం ఏంటి? రే నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడురా. ఒకవేళ ఏదైనా చేసినా దానికో పెద్ద రీజనింగ్ ఉంటది. ఆ రీజనింగ్ ఏంటి అని మనం క్వశ్చనింగ్ వేసామనుకో శ్రీ నోర్మి అంటాడు. ఎందుకు వచ్చింది మనకి? అందుకని మనం క్వశ్చనింగ్ చెయ్యం. సరేనండి, పెద్ద అమ్మాయి విషయంలో చెయ్యరు, మరి చిన్న అమ్మాయి విషయంలో క్వశ్చనింగ్ చెయ్యరా? చిన్న అమ్మాయి పెళ్లి ఎప్పుడనే కానీ క్వశ్చనింగ్ చేస్తాడు. పెద్దానికి చేశాడు కదా, వెంటనే చిన్న దానికి కూడా చేస్తా. అయిపోయింది. ఏంట్రా మీ విరోధి ఆదిశేషయ్య గారి కొడుకు బాలచంద్రుడు గారు లేడు, వాడు అమ్ముల్ని రహస్యంగా తీసుకుపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని తీసుకొచ్చాడు. దాంతో నీ కొడుకు పెట్రోల్ మీద అగ్గిపులకి చేసినట్టుగా మండిపడుతున్నాడు. తీయరా లారీని. రే నాకు లైసెన్స్ ఇచ్చింది రోడ్డు మీద లారీ నడపడానికే కాదురా, ఆడేబా మనుషుల మీద ఎక్కించడానికి. పద అదండి. నాన్న వద్దు నాన్న, ఎందుకు నాన్న అనవసరమైన గొడవల్లో ఏంటి అనవసరం? మీకేం తెలుసు? నోరు మూసుకోండి. రే పదరా మన అమ్మాయిని ఎత్తుకొచ్చేద్దాం. మనం ఎత్తకు రావాల్సింది మన అమ్మాయిని కాదండి, వాళ్ళ అమ్మాయిని. వాళ్ళ అమ్మాయిని మనం ఎత్తుకొచ్చి ఏం చేసుకుంటారా? మనం ఏం చేయమంటే ఆ అమ్మాయిని ఎత్తుకొచ్చి మన అబ్బాయి గారి గదిలో పడేస్తాం. చేసేది ఏదో మన అబ్బాయి గారు చేసుకుంటారు. ఏడు కదా బానే ఉంది. ఏంటి అతుకొచ్చేది పేడకడి? అది మనకు పనికొచ్చే పిల్ల కాదు, ఆ ఇంట్లో పనికొచ్చిన పిల్ల. అమ్మో, దానికని ఎత్తుకొచ్చుంటే ఈ పాటికి కుక్కలా కరిచేసేది. కుక్కలా గరిస్తే ఏ ఇంజక్షన్ వేయించుకోవచ్చండి, మనిషిలా గరిస్తే మందు లేక సత్తాం. అమ్మో. అప్పలమ్మా, అప్పలమ్మా, నువ్వు ఇక్కడున్నావా? వెళ్ళు, అమ్మ పప్పలు ఎడుతుందట. అట్టాగేనండి. అయ్యా వచ్చేసింది. ఎలా ఉన్నా? వద్దు, దొంగనుకుంటే. అయితే గొంతు మరి ఆడదాంట్లో పిలుస్తా. ఇది ఆడగొంత, గాడిది గొంతు. గాడిద ఆడదుండదు, ఇలా ఉండదు. ఎవరు? మనం ఆవులు అని చెప్పు. ఆవులు మాట్లాడతాయా? ఎందుకు మాట్లాడు? అంబా అంబా ఇది దూడ. ఇదేంటి? దూడ తల్లి. అయ్యో పాపం, ఆవు దూడ అరుస్తున్నాయి. నీళ్ల కోసేమో. ఏమిటిది? నీకోసమే తీసుకొచ్చాం అబ్బాయి. ఏమిటిది అంటున్నాను? అలాగే. నీ చెల్లెల్ని ఆడెత్తుకెళ్ళాడు కదా, అందుకని ఆడి చెల్లెల్ని మే ఎత్తుకొచ్చాం. ఎలా ఉంది మన జబ్బరగడ ఐడియా? ఏడ్చట్టు ఉంది అంతేనా? ముందు బయట తీసుకెళ్ళు, ఇంకొక క్షణం ఉంటాం వీలేదు. బాబు మాధవ్, ఇంకేం మాట్లాడుకో. ఘనకారం చేశారు. ఏంటి ఏదో మాకేసుకుని కట్లిపో. భయ్యా రే అబ్బాయి వద్దు అంటే వద్దు అంతే, దాన్ని కట్టిపో బడితోరే. అలాగే భయ్యా. ముందు దాన్ని మైకు పోయి ఈ స్పీకర్ కూడా మీరా పట్టుకో పట్టుకో దాన్ని పట్టుకో పట్టుకో. ఏం చూస్తావు? దాన్ని బయటికి వెళ్ళి వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది. పట్టుకోండి, పట్టుకుందా కోసేయండి రా. పట్టుకో, అది పట్టు 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 భలే పట్టు. మీరు కాదురా, దాని వాళ్ళు రాకముందు అది ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అమ్మాయి అబ్బాయి చెప్పింది నిలబడిందా? వెళ్ళిపో బయటికి. నేను ఎందుకంటాను? మీరు రమ్మంటే రావాలి, పోమంటే పోవాలా? నేను పోను. ఏం చేస్తాడంట? బలవంతుగా నా మెళ్ళ తాడి కడతాడా? ఏది కట్టమని చూద్దాం.
ఏంటి అలా చూస్తారు? తలుపులు బద్ద కొడతారు, బయటికి అండి. వినపట్లేదా? ఎవరు నా చెల్లెని ఎత్తుకొచ్చింది? దమ్ముంటే ఎత్తుకొచ్చిన వాడిని, అది నా పెళ్ళాం అడగడానికి మీరెవడ పొండి రానమను. ఆయన అనకపోతే నేనంటున్నాను, నేనే ఆయన పెళ్ళాన్ని. నాన్న చూసావా మాధవ నా చెల్లిని ఎలా ఎత్తుకొచ్చాడో? ఒక మగాడు బలవంతంగా ఎత్తుకొచ్చిన ఆడపిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా? ఎవరు చేసుకుంటారు? పరువు గల సంబంధం వస్తుందా? ఎలా వస్తుంది? కాబట్టి బావే నా చెల్లిని ముంచుకోవాలి. తాళి ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాత కట్టమను, ఒక బిడ్డ పుట్టాకైనా కట్టమను, కానీ కాపురం మాత్రం వెంటనే మొదలు పెట్టమను. నేను ఒప్పుకుంటాను. నేను ఒప్పుకుంటాను. నోర్మై, ఇంకా మా చెల్లితో మాకు ఎలాంటి సంబంధం లేదు. గుడ్ నైట్. పదనాన్న. నోర్మై, నువ్వు రావే. రా. వాడి చెయ్యి నీ ఒంటి మీద పడ్డానే ఊరుకోను. నేను ఊరుకోను. నేను కూడా ఊరుకోను. చెప్పమ్మా, వాడెవరన్నా నీ ఒంటి మీద చెయ్యేశాడా? చింపేస్తాను. ఏంట్రా చింపేది? ఓ మగాడు ఆడదాన్ని ఏం చేయగలడు అన్ని చేశాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇంకా మేం చేసేదేముంది? ఓకే పదనాన్న. నువ్వు రావే. రా. రావే. ఇక ఆట అయిపోయింది, పదండి. అమ్మా బుజ్జి, లోపలికి. నువ్వు బయటికి పోవే. నాన్న, ఇది నా భార్య. నేను నీ తండ్రిని. నేను చెప్తున్నాను, వెళ్ళి వదిలేసిరా. నేను తాళి కట్టింది వదిలేయడానికి కాదు. నా కోసం అన్న నీ చెల్లెల్ని వదిలేసి వచ్చింది. నేను ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది. అలాగైతే నువ్వు కూడా బయటికి పోరా. అదేంటండి, మనల్ని వదిలి వాడు ఎక్కడికి వెళ్తాడు? ఓహో, నన్ను వదిలి వాడుండడు, వాడిని వదిలి నువ్వు ఉండవా? అయితే నన్ను వదులుకొని నువ్వు కూడా పో. నా మాట కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. కొడుకు కూతురే కాదు, భార్య అయినా సరే బయటికి వెళ్లాల్సిందే. బాబు, అమ్మా నువ్వేం బాధపడకు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళినా మన ఇంట్లోనే ఉంటాను. తాతగారి పాతిల్లు నా పేరునే ఉంది. అక్కడి నుంచి వెళ్ళమనే అధికారం ఎవరికీ లేదు. సామాను దించండి రా. ఎక్కడికి? దాన్ని చూడ్డానికా? అలాగే వెళ్ళిపోండి. పుట్టింటికి నిప్పెట్టి ఇంటి పేరు మార్చేసుకుని ఎప్పుడైతే నా చెల్లిపోయిందో అప్పుడే దానికి నాకు చెల్లిపోయింది. ఉంటారో వెళతారో మీరే తెలుసుకోండి. ఏంటి చూస్తున్నావు? ఇరుగు పొరుగు మాటా మంతి ఆటా బంతి లేదేంటనా? వాళ్ళకి లేనిది మనకేంటంట? జానదా పాపం కొత్తగా ఇంట్లోకి వచ్చారు. పాలు పొంగించుకుంటారో పెరుగు పొంగించుకుంటారో, స్టవ్ కావాలా, అగ్గిపెట్టి కావాలా, చెంబు కావాలా, తపేళా కావాలా, ఏదైనా కావాలా అని అడగొచ్చుగా. బాలు తూగుట్టుయ్యాలు ఎక్కడ పెట్టాలరా? బాత్రూమ్ లో. ఓహో, బాత్రూమ్ లోనా? బాత్రూమ్ లో ఉయ్యాలతో చేసే పనులు ఏముంటాయబ్బా? పోనీ వంటింట్లో పెట్టించేదా? గరిటె తిప్పుతూ ఊగొచ్చు, అన్నం తింటూ ఊగొచ్చు, గ్రైండర్ లో నీ తల వేసి రుబ్బుతూ ఊగొచ్చు. నెల తక్కువ వెధవ. ఆ ఉయ్యాల తెచ్చి ఈ లాన్ లో పెట్టించరా? మేమిద్దరం ఇంచక్క చిలక గోరింకల్లాగా ముద్దు ముద్దుగా గోరు ముద్దలు తినిపించుకుంటూ ఊగాలి. అది చూసి కొంతమంది ఆడియన్స్ కడుపు మండాలి. అమ్ము,
ఏడుస్తావెందుకు? కొత్తగా కాపురం పెట్టినందుకు సంతోషించాలి గాని నువ్వు నోర్మి. అదేం ఏడవడం లేదు. మరి ఆ కన్నీళ్ళేంటమ్మా? అవి కన్నీళ్లు కాదమ్మా. మరేంటమ్మా? ఆనంద కన్నీరు. ఒక అన్నయ్య జైల్లోంచి రిలీజ్ అయిన చెల్లెలి స్వాతంత్ర కన్నీరు. ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు బాపూజీ 2 కళ్ళల్లోంచి 2 బొట్లు జారి పడ్డాయి చూడు. పడ్డాయా? పేపర్ చదవలేదా? నేను ఈ రోజు పేపర్ చూడలేదు. 1947 పేపర్ ఈ రోజు చూడలేదట. నవ్వు రాలేదా? నిన్న ఎలా నవ్విస్తానో చూడు. ఎలా నవ్విస్తానో చూడు. ఎలా నవ్విస్తానో చూడు. నువ్వు కూడా నవ్వించరా? నేను కూడా నవ్వించరా? ఎలా నవ్విస్తానో చూడు. నవ్విస్తాను చూడు. ఎరా నా పెళ్ళానికి నువ్వు చక్కగిలి పెడతావా? మరి నువ్వేగా నవ్వించమన్నావు. చెప్పు తీసుకుని కొడతాను. నవ్వించమంటే నేనేం చేస్తే నువ్వు కూడా అదే చేస్తావా? నీది సోలో నవ్వు, మాది డ్యూయట్ నవ్వురా. పదండి. వాడంత మచ్చ తెచ్చిపెట్టాక ఇక నా కూతురు ఏ పెళ్లి కొడుకు చేసుకుంటాడు? నీకే కొడుకు కావాలో చెప్పు, ఇప్పటికిప్పుడు పిలిపించి తాళి కట్టిస్తాను. రే చిన్న, నువ్వు పని చేస్తావా? చచ్చిపోవాలా లేక ఈయన పుర్రె బయటికి తీసి ఫుట్బాల్ ఆడుకోవాలా? జోక్. అన్నయ్య నేనేం చేయాలి? వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. వీళ్ళ ఐఎమ్ హర్ సెకండ్ లవ్. నేను అడ్జస్ట్ అయిపోతాను. మీకు ఓకేనా? మీరు చేసుకుంటారా?